ప్రతి 40 మందికి ఇళ్ళకి ఒకడిని పంపిస్తాడంట, సాధ్యమయ్యే పనేనా, ప్లస్ అక్కడికే తీసుకెళ్ళిస్తాడంట అన్నటువంటిది నవ్వుకున్నాం. తీరా చూస్తే చేసి చూపించాడు. 40 మంది ఇళ్ళ దగ్గరికి వెళ్ళాడు వాలంటీరు. పెన్షన్ ఒక్కటే కాదు కదా చేసింది వాలంటీరు, సంక్షేమ పథకం, అది కూడా పార్టీలకు అతీతంగా. ఇతను కనుక పొలిటికల్ బయాస్డ్ అయ్యినో పార్టీకి అనుకూలంగానో వ్యవహరించుంటే ఖచ్చితంగా వ్యతిరేకంగానే ఉండేది జనంలో. కానీ లేదు, పరిపాలనా సంస్కరణల్లో జగన్మోహన్ రెడ్డి 2 కీలకమైనటువంటిది, చంద్రబాబే కాదు భారతదేశ చరిత్రలోనే ఎవ్వడూ చేయనటువంటి పని చేసింది గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ. ఈ రెండు కూడా వార్డు సచివాలయం, వాలంటీరు సిటీల్లోనే. అంటే ఇది ఈ రెండిటికి తోడు హాస్పిటల్ సిస్టమ్, ప్రతి ఏరియాకి హాస్పిటల్ అన్నది ఏదైతే ఉందో సచివాలయ పరిధిలో, ఈ 3 కూడా సంస్కరణలు కాదు, సాధారణ ప్రజల దగ్గరికి పరిపాలన ప్లస్ వాళ్ళ జీవితాల మెరుగు, ఇంకోటి ఆ స్కూళ్ళల్లో బాగు చేయడం. ఈ 4గింటిని ఇంకా ఎవడు ఎన్ని చెప్పినా ఎన్ని తిట్టుకున్నా లోపల పొగుడుకుంటూ బయట తిట్టుకోవాలి, లేదా మావాడు చెయ్యలేదే అని తిట్టుకోవాలి. కానీ చంద్రబాబుని మావాడు చేసుంటే, అదే చంద్రబాబు నాయుడు కనుక ఈ పని చేస్తుంటే, అరే ఆఫీసర్ని ఇంటి దగ్గరికి తీసుకొస్తేనే గొప్ప అన్నటువంటిది ఇంట్లోకే తీసుకొచ్చి పరిపాలన అందిస్తే గొప్ప కాకుండా ఎట్టుంటది ప్రాక్టికల్ గా. ఇది అనగానే సూట్ కేసులు పంపించవచ్చు మనకి, కానీ పాయింట్ ఏంటి ఇక్కడ,